మీరు టేస్టీగా తింటూ, హెల్తీగా బరువు తగ్గాలనుకుంటే, ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఒక కప్పు వేరుశనగ విత్తనాలను తీసుకోండి. అదే కప్పుతో మినపప్పు ఒక కప్పు, అలసందలు ఒక కప్పు, పెసళ్ళు ఒక కప్పు, శనగలు ఒక కప్పు, అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యాన్ని తీసుకోండి. వీటిని రాత్రంతా నానబెట్టి మార్నింగ్ టైంలో గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు, అలాగే ఆలు ముక్కల్ని, కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని, అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పును వేసి, ఇదంతా బాగా కలిసేలాగా కలిపి, స్టవ్ మీద దోసా పెనం పెట్టుకొని, బాగా వేడెక్కాక చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసుకోవాలి. ఇందులోకి వెజిటబుల్స్ వేయడం వల్ల కాస్త మందంగానే ఉంటుంది. ఇలా మందంగా వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా నెయ్యి కానీ, నూనెను కానీ అప్లై చేసేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. కావాలంటే అప్లై చేసేసుకోండి. లేదంటే మనం ఇలాగే కాల్చుకొని తినేయొచ్చు. చూసారా ఎంత బాగా స్పాంజీగా పొంగుతూ వచ్చాయో? ఇప్పుడు మరో సైడ్‌కి టర్న్ చేసేసుకొని, మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కాల్చి తీసేసుకొని, సర్వ్ చేసుకొని తిన్నామంటే ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి ట్రై చేయండి. టేస్ట్ చేయండి.